ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత జనాదరణ కలిగిన నేత, అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ఆరోగ్య ప్రదాతగా ప్రజల మన్ననలు పొందేలా మాట తప్పని మడమ తిప్పని మహానేతగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, ప్రజాక్షేత్రంలో ఆదర్శప్రాయుడైన మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ అభిమాని మొహమ్మద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో షాద్నగర్ ముఖ్య కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా కొనసాగించిన పాలన, ప్రజలకు చేరువయ్యేలా ఆయన అనుసరించిన రాజకీయ విధానాలు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 2004 సంవత్సరానికి ముందు రాష్ట్రంలోని క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్ష నేత హోదాలో చేవెళ్ల నుండి ఎర్నాకుళం వరకు 3600 కిలోమీటర్ల మేర చేపట్టిన పాదయాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా అధ్యయనం చేసి నేనున్నానన్న భరోసా కల్పించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతులకు ఉచిత విద్యుత్, ఏకకాలంలో రుణమాఫీలపై తొలి సంతకం చేసిన నేత అని గుర్తు చేశారు. పరిపాలనలోని పాలనా దక్షతకు అద్దం పడేలా భిన్న రంగాల్లో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు ఆయనను జనం మెచ్చిన నేతగా, తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల పాలన తీరును ఎండగట్టిన ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలోనూ ఆదర్శప్రాయుడైన వైఎస్ స్ఫూర్తితో ముందడుగు వేస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రాహీం మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ మహానేత, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రాజకీయ దురంధరుడు, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు వైఎస్ఆర్ అంటూ పెద్ద ఆయనకు 76వ జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, టౌన్ అధ్యక్షులు చెన్నయ్య, సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్, చంది తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, రఘునాయక్, జమరుద్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్, కర్ణాకర్, మురళీమోహన్, మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి, యువ నాయకులు ముబారక్, దిలీప్, కొప్పునూర్ ప్రవీణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో చెదరని ముద్ర వేసుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వారి నిజంగా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా వారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా కూడా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇలా మున్సిపాలిటీ చైర్మన్ చెన్నన్న గారు, ఇబ్రాహీం గారు, విశ్వం గారు, బాబర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో వారి అభిమానులందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా వారి అభిమానంతో ఇలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా నాయకుడు అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి అందరు ప్రేమలు పొందిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో అంతకన్నా 2004 కంటే ముందున్న ప్రభుత్వం కరువు కాటకాలతోని, ఆత్మహత్యలతోని ఈ రాష్ట్రం అంతా అరిష్టం వరించినప్పుడు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన పాదయాత్ర చేపట్టి ఇవాళ చేవెళ్ల నుంచి శ్రీకాకుళం, ఎర్నాకుళం వరకు కూడా ఆ రోజు దాదాపు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక, వాననక, గుంటనక, రప్పనక, రాయనక నిరంతరము పాదయాత్ర చేసి ఆ రోజు ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో వారు ఇచ్చిన మాటలు మ్యాండేట్కు ప్రజలందరూ నమ్మి కూడా 2004లో వారికి ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన సంగతి మనందరికీ తెలుసు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రైతుకి ఇచ్చిన మాట ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేసిన ఎంబడే ఉచిత కరెంటు మీద రైతుల బకాయిలు మొత్తం రద్దు చేసే విధంగా కూడా ఆ రోజు తొలి సంతకం పెట్టిన మాట, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న మాట ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజే తేలిపోయింది. కాబట్టి వారి పరిపాలన ఒక పారదర్శత, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా. మీరు చూడండి, అపర భగీరథుడని ఎందుకంటారంటే ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇలా నిర్మాణం చేసి రైతుకు సాగునీరు అందించిన గొప్ప నాయకుడు కాబట్టి అపర భగీరథుడు అంటారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ప్రదాత అంట. పేద ప్రజలకు ఇలా ధనవంతులతో సమానమైన వైద్యం అందించే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి కష్టకాలంలో రోగిష్ఠులకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆ రోజు ఆదుకున్నాడు, ప్రాణాలు నిలబెట్టింది. కాబట్టి ప్రాణదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత అని కూడా అంటారు. మీరు చూడండి, సంక్షేమం తీసుకుంటే ఏ గ్రామం తీసుకోండి, అడిగినన్ని రేషన్ కార్డు ఇచ్చారు పేదవాళ్ళకి, అడిగినన్ని ఇండ్లు ఇచ్చారు ఆ రోజు. అంటే అందుకే పేదల పెన్నిది అని అంటారు. అంటే అన్ని వర్గాలను నచ్చే విధంగా, అన్ని వర్గాలు మెచ్చే విధంగా ఇలా విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఆ రోజు ఒక అవకాశం ఇచ్చిండు. ఏం అవకాశం ఇచ్చిండంటే ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఇస్తే ఇలా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే కూడా ఇలా మైనార్టీలు అంటే చూడు, ఇలా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇలా వాళ్ళందరూ గౌరవిస్తారంటే ఎందుకు గౌరవిస్తున్నారు మీరు ఆలోచించండి. మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఇలా 4%, 5% ఇస్తే అది కోట్ల 1% తగ్గించారు. కాబట్టి 4% మైనార్టీలకు ఇస్తే ఎంతో మంది చదువుకొని ఆ యొక్క 4% రిజర్వేషన్ ఇచ్చుకొని మైనార్టీలు ఎంతో మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఎంతో సివిల్ కాంపిటీషన్లో ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వాడుకొని ఎంతో మంది బాగుపడ్డారు. కాబట్టి అదేవిధంగా గ్రామాలలో మీరు చూస్తే ప్రతి గ్రూప్ గ్రామంలో అంటే ఇలా పట్టణ ప్రాంతానికి అందుబాటులో కాకుండా, మండల హెడ్ క్వార్టర్కి అందుబాటులో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మీ అందరికి తెలుసు ఆయన ఏక స్లోగన్ ఒకటే, 108 తెచ్చి ప్రతి గ్రామానికి ఫోన్ చేస్తే 108 పరిగెత్తుకు కుయ్ అని చెప్పి ప్రతి మారుమూల ప్రాంతాలను కూడా ఆయన వైద్య సౌకర్యాలు అందించిన ఏకైక నాయకుడు. కాబట్టి ఇవాళ చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు. కాబట్టి అటువంటి నాయకుని చూసిన మనం కానీ ఇవాళ మీరందరూ చూసారు 10 ఏళ్ల పరిపాలన చూసి ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత పాలన, ఒక దౌర్జన్యం, ఒక దుర్మార్గం, అక్రమ సంపద, అన్యాయాలు ఇవన్నీ దాచుకొని పెట్టుకున్న నాయకులు ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడతాం. ఇవాళ ఈ నాయకునికి ఇంత ఆదరణ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. వల్ల ఒక చెదరని ముద్ర వేసుకుంది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాబట్టి వారు ఎక్కడున్నా ఇవాళ వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ అభిమానులం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపినాం. కాబట్టి తప్పకుండా మేమొకటే, ఆయన ఆదర్శం మాది. మేము కూడా మా స్థాయిలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, మాటకు పాటలాడతాం. ఎస్, ఆయన ఆదర్శం మాకు ఆయనే ఆదర్శం. కాబట్టి ఇవాళ మేము కూడా ఒక చిన్న వయసులో చిన్న గ్రామాల నుంచి వచ్చి రాజకీయాలలో మేము కూడా నిలదొక్కుంటున్నామంటే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. 10 మంది ప్రజలు ఒక పని అడిగితే 4 కన్నా చేసి పెడతాం. 100 మందికి మాట ఇస్తే కనీసం 50 మంది కన్నా పనిచేసి పెడతాం. ప్రజల నుండి ప్రజాసేవకే అంకితం అవుతాం మేమందరం. కాబట్టి ఆ దిశగా మేమందరం ఎదగడానికి ఒక రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా అందరికి ఆదర్శం. కాబట్టి ఆయన ఆశయాలను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ, ఇవాళ వారు కూడా చిన్న వయసులో రాజకీయాలలో కొట్టుమిట్టాడుతూ చిన్న ఒక
మామూలు జెడ్పీటీసీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇవాళ వారు కూడా ఇవాళ ఒక రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాజకీయ పరిపాలన కొనసాగుతున్నారంటే చాలా ప్రజలకు ఎంతో సంక్షేమం అందిస్తా ఉన్నారు, అభివృద్ధి కూడా అందిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఒక్కసారి రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను మనం పూర్తి చేయాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ నాయకులకు, పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి ఈరోజు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అంటే దేశంలో మొత్తం వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఒక్కరు, ఒక మైనార్టీ కుటుంబం ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక గౌరవిస్తారంటే మనకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్ అయినా కూడా మనకు ప్రతి ఇష్యూ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆయన చేసిన ఎప్పటికి కూడా మర్చిపోలేము. ఈరోజు నేను చెప్పేది ప్రత్యేక గౌరవంతో ప్రతి మైనార్టీకి ఒక ధైర్యంగా 10 మందిలో స్కాలర్షిప్ గురించి పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి గారే. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు.